ఎన్ని 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 ఎన్నిరా బాబు, ఎన్ని తీసుకొస్తారు ఇంకా? ఆల్రెడీ జురాసిక్ వరల్డ్ పార్ట్ 7th పార్ట్ ఇది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ 7th పార్ట్ ఇది. 6th పార్ట్ లో కూడా సేమ్ ఇదే కదా, సేమ్ టు సేమ్ స్టోరీ రా బాబు. జస్ట్ స్కార్లెట్ జాన్సన్ ఉంది. అసలు స్కార్లెట్ జాన్సన్ ఎందుకు తీసుకుంటారా? ఏమంత బాగుంటుందని చెప్పి తీసుకుంటారో నాకు అర్థం కాదురా బాబు. మీకు దండం రా బాబు. నాకైతే అసలు నచ్చలేదు ఆమె. ఈ మూవీలో అయితే మొత్తంకే నచ్చలేదు. అవెంజర్స్ లో ఏమో చాలా కొంచెమన్నా ఓకే నచ్చుతుండే కానీ లైట్, కానీ ఈ మూవీలో అయితే అసలు నచ్చని లేదు. ఆమె అంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక మిషన్ కి పోతారు, ఒక ఐలాండ్ కి. అక్కడ కూడా వాళ్ళు చేసే యాక్టింగ్ ఎంత ఆర్టిఫిషియల్ ఉంటది అంటే బూట్ పట్టుకొని దన్నబుద్ధి అయింది నాకైతే. అంత ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. మేబీ డైరెక్టర్ చేయమని అన్నారేమో, వెంటనే గ్రీన్ స్క్రీన్ గా చేసుకుంటా పోదా, మనకు పోయేదేముంది, పైసలు వస్తున్నాయి కదా అని అనుకున్నారేమో, అంతే తప్పితే ఇంకేం లేదు అందులో. విఎఫ్ఎక్స్ సూపర్. ఆబ్వియస్లీ మనకి జురాసిక్ వరల్డ్లో డైనోసార్లని చూపెట్టడం అవన్నీ మనకు చాలా బాగుంటుంది. అండ్ దట్ టు డైనోసార్కి వీళ్ళు భయపడరు, ఏం చేయరు, పక్క నుంచి వెళ్తూ ఉంటాయి. ఏంది ఇది నాకు అర్థం కాదు. రేపటి రోజు మన దగ్గర కూడా పక్క నుంచి వెళ్తే ఊరికే ఇట్లా పట్టుకొని కూర్చుంటాం అన్నట్టు ఉంది. అది నాకు నచ్చలేదు. అబ్బా డైనోసార్ అంటే మనం భయపడతాము, ద థింగ్ ఈజ్ వెరీ బిగ్ అని చెప్పి, లార్జర్ దెన్ ద లైఫ్ అనేది అది కనిపిస్తూ ఉంటుంది డైనోసార్ని చూస్తేనే. ఇందులో డైనోసార్స్తోనే ఆడుకుంటా కూర్చుంటారు. చిన్న డైనోసార్ పిల్లు ఉంటుంది, అదో దాంతో ఆడుకుంటారు. ఏదేదో పేర్లు పెడతారు, ట్రైనోసార్ అంటాడు, డైనోసార్ అంటాడు, ఏదేదో అంటారు బాబు. ఏదేదో పేర్లు ఉంటాయి దాంట్లో. కష్టం అసలు. సినిమా సింపుల్ ప్లాట్ లైన్ ఉంటుంది చూడండి. నలుగురు కలిసి మాట్లాడుకొని సో అండ్ సో మెషిన్కి పోవాలి మనము, ఏదో హార్ట్ డిసీజ్ ఏమో ఉంటుంది దానికి. ఏంది మన డైనోసార్ వాళ్ళు ఉంటారు కదా స్పేసెస్, వాళ్ళది బ్లడ్ తీసుకోవాలని అనుకుంటారు. సరే అని చెప్పి పోతారు. ఇదే జరిగేది సినిమాలో. దీంట్లో డైనోసార్లను చూపెట్టుడు తక్కువ, అండ్ మనుషులు మాట్లాడుకొని ఏదో పెద్ద డ్రామా క్రియేట్ చేసేయడం అది ఒక పెద్ద ఎక్కువ. ఒక ఫ్యామిలీ ఉంటుంది లిటరల్. నాకు చెప్పండి, ఆ ఫ్యామిలీ ఎందుకు ఉంది అసలు? నాకు అర్థం కాదు. ఆ ఫ్యామిలీ అవసరమా దాంట్లో? ఆ నలుగురు అవసరమా? నాకైతే అక్కడ అదే డౌట్ వచ్చింది. ఈ నలుగురితో అసలు ఏం ఉపయోగం ఉందని చెప్పి వీళ్ళని పెట్టిండ్రు సినిమాలో. ఒకవేళ వాళ్ళ పార్ట్ కట్ చేసేసినా సరే, వాళ్ళ పార్ట్ మొత్తం డిలీట్ చేసేసి జస్ట్ సినిమా రిలీజ్ చేసినా సరే నడిచిపోతుండేనేమో. నేనైతే తల పట్టుకొని కూర్చున్నా, ఏందిరా బాబు చూసిన సినిమానే మళ్ళీ చూస్తున్నాను అని చెప్పి అయిపోయినా. నేనైతే ఒక నిమిషం ఆగమైపోయినా, మైండ్ తిరిగి దింగేసింది అయిటో. అట్లుండే నా పరిస్థితి అయితే. అండ్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ప్రొడక్షన్ క్వాలిటీ మీకు కనిపిస్తుంది. జురాసిక్ వరల్డ్ అంటే ఆబ్వియస్లీ మీకు తెలుసు. ఆల్రెడీ ముందు పార్ట్స్లో క్రిస్ ప్యాట్ కాదు బాగానే వేసిండు కదా, మళ్ళీ దీంట్లో స్కార్లెట్ జాన్సన్ ఎందుకు తీసుకొచ్చిండు? ఏముందని చెప్పి తీసుకొచ్చిండ్రు ఆమెని. నెక్స్ట్ జురాసిక్ వరల్డ్ పార్ట్స్ ఏమన్నా వస్తే మాత్రం చూడకండి. బెస్ట్ ఓటీటీలో వస్తుంది కదా, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోండి, అదే బెస్ట్ మీకు. ఇట్లా థియేటర్లో చూసి వేస్ట్. నేను పోయిన థియేటర్లో అయితే ఇంకా 70% ఫిల్ అయి ఉండే. మేబీ దిస్ ఈస్ ద ఫస్ట్ డే కాబట్టి వెళ్ళినట్టున్నారు, మరి నాకు తెలియదు. కానీ 3Dలో, అది కూడా నాకు 3Dలో గ్లాసెస్ పెట్టుకుని హెడ్ఏక్ అయిపోయింది, కథం గాల్లో ఎగిరిపోయింది నా మైండ్ మొత్తం. అదొక టెక్నికల్ ఇష్యూ ఉండే, ఆ థియేటర్లోనే స్క్రీనింగ్ ఇష్యూ ఉండే. సో ఆల్రెడీ మనకి 3D గ్లాసెస్ పెట్టకుండా డబల్ కనిపిస్తూ ఉండే. 3D గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా డబల్ కనిపిస్తూ ఉంది. వాడికి ఎన్నిసార్లు చెప్పినా వాడిని లేడు. ఏందో నాకైతే ఏం అర్థం కాలే, విచిత్రం అయిపోయింది మొత్తం అంతా. 2 hours సినిమా నేను కాస్త 3 hours చూడాల్సి వచ్చింది. చాలా కష్టం అసలు. అందుకే ఇంత లేట్ వీడియో పోస్ట్ చేస్తున్నా మీకు. సో డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ దిస్ ఫిలిం. సో బెటర్ ట్రై టు వాచ్ 3 BHK. అన్నీ వదిలేసి 3 BHK చూడండి. జస్ట్ చిన్న ఫీల్ గుడ్ మూవీ. సింపుల్గా ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తారు బయట. సింపుల్గా థియేటర్కి ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తారు బయటికి, అంతే. ఏం లేదు సినిమాలో. బాగుంది, ఓకే, డన్ అన్నట్టు అనిపిస్తుంది మీకు. ఈ సినిమా అయితే నేను అసలు రికమెండ్ చేయను. మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే పోకండి. సింపుల్గా ఇంట్లో కూర్చొని అన్నం తిని బజ్జోండి, అంతే. యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తగ్.